జై శ్రీరామ్, జై గోమాత. పాకిస్తాన్ క్రికెటర్ ఒక అతను కామెంట్ చేశాడు, భారతదేశం వాళ్ళు మంచి వాళ్ళు, మీరు ఎందుకు మాట్లాడతలేరు? పాకిస్తాన్ ప్రధానమంత్రితో విమర్శించాడు. నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? భారతదేశంలో జరిగిన దాని మీద ఏదో ఒకటి మాట్లాడాలి కదా. దాని గురించి ఏం మాట్లాడతలేవు. వాళ్ళు కులాన్ని మతాన్ని విడదీసుకుంటూ చంపారు కదా, అది మాట్లాడు. నువ్వు దీన్ని పాకిస్తాన్లో నువ్వు ఉగ్రవాదాన్ని పోసి పెంచిస్తున్నావు, వాళ్ళు ఆస్కు నీకు ఉరితాడవుతారు. దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు కూడా నాకు సంబంధం లేదు, నేను కూడా పాకిస్తాన్ వాళ్ళన్న ఉగ్రవాదులందరినీ ఏర్పారేస్తా, నేను భారత వాళ్ళతో నేను వాళ్ళకి చెప్తా, నేను వాళ్ళకి సాయం చేస్తా, మీరు కూడా రాండి, నా దేశంలోకి రాండి, పాకిస్తాన్లోకి వచ్చి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులన్నీ ఏర్పాయనండి, నా సైనికులతో అయితలేదు అని మీరు బతిలాడండి. ఇతర దేశాలను, అమెరికాలో కానీ, చైనాలో కానీ, భారత్లో కానీ, మీరు అందరు మీ సైనికులు పంపించి ఇక్కడ ఏర్పారని అని ఒక ముచ్చట అంటే దానికి మీరు తప్పు చేయని వాళ్ళు కాదు. అట్లా మీరు అన్నారు. మీరు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పోసి పెంచేది మీరే అని అంటుండు. ఒక క్రికెట్లో ఆడే అతను హిందూ అన్న కారణంగానే క్రికెట్ వీళ్ళకి తీసేసారు అతను. అది కూడా చెప్తా ఉన్నాడు బాధపడకుండా. మంచి ప్లేయర్ ఆయన, అది కూడా మీకు చెప్తా చూడండి. ఎందుకంటే ఎవరైనా వాని దేశాన్ని ప్రేమిస్తాడు, ఓకే, అది మన తప్పు, మన సంబంధం లేదు. వాని దేశాన్ని వాడిని ప్రేమించమను. కానీ ఇతర దేశాలకు కూడా నష్టం చెప్తే కూడా ఆ దేశంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఆ దేశాన్ని నష్టం చేయొద్దు, మనం ఒకరి జోలికి పోవద్దు అని అనుకుంటారు చాలామంది ఉంటారు. అది వీళ్ళకి తెలియాలి. అది తెలియదు వీళ్ళకి. అది తెలిసిన రోజున వాళ్ళు బాగుపడతారు. లేకపోతే గట్టి ఆకలి కుక్క సాగుతారు. ఆకలితో నీళ్లు లేకుండా, అన్నం లేకుండా, రొట్టె దొరకకుండా ఆఖరికి కోరుకొని మట్టి తిని చచ్చిపోతారు లాస్ట్. ఆ పాపం అంతా మనం తగ్గుతుంది. ఇప్పుడు వీని ఒక ఫ్యామిలీని వేరే దేశాలు పంపించాడు అంటే వీళ్ళందరూ చచ్చిపోయినాయా? వీడు కూడా తప్పించుకొని పోతాడు, ఏదో ఫ్లైట్ ఎక్కేసి ఎక్కిపోతాడు. అక్కడ హాయిగా ఉంటాడు. ఈ పాకిస్తాన్లో ఉన్న జనం అంతా చచ్చిపోయి ఇప్పటికే జనం ఒక పాక్ ఆక్రమిత అందులో ఉన్న వాళ్ళంతా మాకు మోడీ కావాలని 3 జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ పెడితే కూడా బీజేపీకి వెళ్తుంది. అట్లా పొజిషన్లో ఉన్నది వాళ్ళు. అయినా ఆ కంపెనీ మనం ఏడబెట్టుకుంటాం, మా చిల్లర వాళ్ళ కంపెనీ మనం ఏడబెట్టుకుంటామని మోడీ ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ వాళ్ళతో వీళ్ళు వస్తారు, ఈ శత్రువు, ఈ దుర్మార్గులు, ఈ రాక్షసులు. వాళ్ళు కూడా మన దేశానికి వచ్చి నాశనం చేస్తారు. ఇప్పటికే 5,000 మంది పాకిస్తాన్ ఉన్నారని ఇప్పుడే డిగ్రీ చేశారు. అందరు చేస్తారు. మన ఇక్కడ హైదరాబాద్లో తరలిస్తారు. 5,000 మంది పాకిస్తానీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇటువంటి చేస్తూ ఉంటారు. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు ఇంకోటి మాట్లాడతా, వినండి. జై శ్రీరామ్, జై